పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో ఉన్నాం. మూసీ విషయంలో, ప్రభుత్వ విషయంలో, మూసీ విషయంలో పెద్దోళ్ళకి ఖుషి, పేదోళ్లకు మసి. రేవంత్ రెడ్డికి మూసీ అనేది ఒక కసి అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? హరీష్ రావు పెద్ద ఐటమ్ కా రాజా. హరీష్ రావు ఆయన టైమింగు, రైమింగు, రైటింగు బాగానే ఉంటుంది. కానీ అందులో ఆయన కన్నింగు, ఆయన చీటింగు, ఆయన పికెటింగు అయితే చెప్పాలి. ప్రతిసారి హరీష్ రావు ఏదో ఒక రైటర్ని పెట్టుకొని మాట్లాడితే అయిపోతుంది. హరీష్ రావు గారు మీ వల్లనే కదా మీరు అనుకుంటున్న మీ బాపు గారు ఫామ్ హౌస్లో పోయిండు. దానికి పూర్తి కర్త, కర్మ, క్రియ, విధేయుడు హరీష్ రావే కదా. కాళేశ్వరంలో వ్యవస్థ చేసింది ఎవరు, వ్యవహారం చేసింది ఎవరు, ఇరికించింది ఎవరు? ఇప్పుడు మీ బాపు గారిని ఫామ్ హౌస్లో పండబెట్టింది ఎవరు? దాని కర్తకర్మ క్రియ ఎవరు? హరీష్ రావు. హరీష్ రావుకి ఏం కావాలి? బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ కావాలి, బీఆర్ఎస్ పార్టీ కూలిపోవాలి. దానికి ఫస్ట్ వికెట్ పడిపోయింది. కవితతో ఫస్ట్ వికెట్ పడేసింది ఎవరు? హరీష్ రావు. ఇప్పుడు సెకండ్ వికెట్ ఎవరు? కేటీఆర్ కూడా పాడిస్తాడు. ఎట్లయినా బాపు గారిని అయితే గెస్ట్ ఫామ్ హౌస్కి పరిమితం చేసిండు. కాబట్టి హరీష్ రావు లాంటి కన్నింగ్ లాంటి ఒక కన్నింగ్ యాక్టింగే పెద్ద. నీకు హరీష్ రావు వేరే సినిమా లేదుగా. హరీష్ రావు కన్నింగ్కి ఆధార్ కార్డు, హరీష్ రావు కన్నింగ్కి ఐడి కార్డు, ఇంకే కార్డులు ఉన్నా కూడా దానికి పూర్తి కర్త కర్మ క్రియ హరీష్ రావే. కాబట్టి హరీష్ రావు ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే చూస్తే ఒక నవ్వు వస్తూ ఉంది. పేదలని ఇబ్బంది పెట్టడంలో హరీష్ రావుని మించిన నాయకుడు లేడు. ఇలాంటి టైమింగు, రైమింగు, రైటింగు మాట్లాడే హరీష్ రావు గారు మీ దానిలో మాట్లాడుకోండి. చీటింగు, గ్యాంబ్లింగు, ఫినిషింగు, ఎండింగు అవి కూడా ఉంటాయి. అది కూడా రాయాలి, అది కూడా రాపిస్తాం. హరీష్ రావు లాంటి యాక్టర్ని, ఐటమ్ రాజాని ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఎట్లా చేయాలో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ సినిమా స్టంటులు, సినిమా స్టోరీలు, అదేవిధంగా పోయి చేసుకోవడము, సినిమా డైలాగులు మాట్లాడడము మానుకోండి. ఇక మానుకొని గత ప్రభుత్వంలో మీరు చేసిన అక్రమాలు, మోసాలు తెలిసి ప్రజలు మిమ్మల్ని బొందబెట్టి పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ కళ్ళబొల్లి మాటలతో ఒక గుట్టనక్క మేకతోలు కప్పుకొని వచ్చింది. హరీష్ రావు ఒక గుంటనక్క మేకతోలు కప్పుకొని వచ్చి విధులు తిరుగుతూ ఉంది. కాబట్టి ఆ గుంటనక్కకు చెప్తున్నాము, మీరు రాజకీయం చేసే ముందు గత ప్రభుత్వంలో మీరు చేసిన దాన్ని అమృతం తెచ్చిన కడగని పాపాలు ఉన్నాయి ఇవి. అలాంటి పాపాలు చేసినటువంటి ఒక దుర్మార్గులు మీరు మీ పార్టీ. పాపాలకు ఐడి కార్డు, ఆధార్ కార్డు ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ నాయకులే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడేంత వ్యవహారం వచ్చినందుకు నేను సిగ్గుపడతా ఉన్నాను. నాకే అలాంటి వేస్ట్ ఫెలోస్ వాళ్ళు ఎంత మాట్లాడినా తక్కువ గురించి తెలంగాణ ప్రజలని, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. అప్పులో ఊపిలో పాడేసిర్రు. అత్యంత ధనికమైన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి ఇప్పుడు మూతవరి మాట మాట్లాడుతుండు కాళ్ళ ఎగరేసుకొని. ఈయన బావమరుదులు ఇద్దరు. బద్మాష్ 1, బద్మాష్ 2, S1, S2, సిరిసిల్ల, సిద్దిపేట, బద్మాష్ 1, బద్మాష్ 2. వీళ్ళిద్దరినీ చరమగీతం పాడనీకే తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ యావత్ యువకులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్ని ముచ్చట్లండి గత ప్రభుత్వం మీ మాట ఎన్ని ముచ్చట్లు మాట్లాడారండి. ఇప్పుడు రాగానే కళ్ళబొల్లి మాట్లాడుకుంటూ, ముసలి కన్నీరు కార్చుకుంటూ, గతంలో మీరు చేసిన పాపాలని మీరు ఇంకో జన్మ ఎత్తినా కూడా దాన్ని కడగడం కష్టం. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు
కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ కుటుంబం మొత్తం చేసిన పాపాలని వాళ్ళు ఇంకో జన్మెత్తినా కూడా కడగడం కష్టం. కాబట్టి అది తెలుసుకొని మాట్లాడండి. ఏదో టైమింగు, రైమింగు, రైటింగ్ చేసి కసి మసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు కదా. మీ ముఖానికి బూడిద రాసి పంపించారు తెలంగాణ ప్రజలు. కాబట్టి హరీష్ రావు గారు, మీరు మోసానికి ఆధార్ కార్డు, అవినీతికి ఐడి కార్డు, అదేవిధంగా మోసాలు ఆధార్ కార్డు, అవినీతికి ఐడి కార్డు ఇచ్చిన మీరు దుర్మార్గాలకి వ్యవస్థకి ఒక పెద్ద పాస్పోర్ట్ లాంటి వాళ్ళు. మీరు మీలాంటి వ్యక్తులు మాట్లాడమంటే సిగ్గు వస్తుంది, నవ్వి వస్తున్నారు పబ్లిక్. కాబట్టి హరీష్ రావు గారికి ఒక నాయకత్వాన్ని, వ్యవస్థని తెలంగాణ ప్రజలు, సిద్దిపేట ప్రజలు మర్చిపోయారు. ఏదో ఒక ఐటెం మీద ముందుకు వస్తూ ఉన్నాడు. కాబట్టి హరీష్ రావు గురించి మాట్లాడిన టైం వేస్ట్. ఇప్పుడు జూబ్లీస్లో ఉప ఎన్నిక జరుగుతుంది, ఉప ఎన్నికలో మేమే గెలుస్తామని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. మరి ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ 30,000 నుంచి 50,000 మెజార్టీతో గెలవబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. మేము రాజకీయంగా మాట్లాడే ప్రతి మాట మా స్పష్టమైన రాజకీయ నేపథ్యంతో మాట్లాడతాం. మెజారిటీ పెరగొచ్చుగా తగ్గదు. 30,000 మెజారిటీ నుంచి 50,000 మెజారిటీ వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపోతున్నాడు. మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, జిమ్మిక్కులు, అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో ముందుకెళ్తుంది. మరొక రాజకీయ వ్యవస్థీకరణకు నాంది ఏర్పడబోతుంది. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బై ఎలక్షన్లో కంటోన్మెంట్లో ఏ విధంగా గెలిచామో అంతకు మించి మెజారిటీతో పూర్తిగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో తన పాగాన్ని వేసి హైదరాబాద్లో మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకెళ్తున్నాం. అంటే కాంగ్రెస్కి ఓటేస్తే మజ్లిస్కి ఓటేసినట్టు అనే బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి ఏం చెప్తారు? బీజేపీ అనే పార్టీని, వాళ్ళ అధ్యక్షుడిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. మనం గుర్తు చేసి కూడా చాలా తప్పు అవుతుంది. మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయడము చాలా చాలా తప్పు. కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో తెలంగాణ ప్రజలకు ఇంకా తెలియటం లేదు. బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరు కూడా ఇంకా తెలియటం లేదు. కాబట్టి వాళ్ళు ఈ ప్రచారంలో ఉన్నారా లేకపోతే ఈ ఎన్నికలు ఉన్నారా అని చెప్పే విషయాన్ని కూడా జూబ్లీస్ ప్రజానికం మర్చిపోయింది. కాబట్టి వీళ్ళు ఈ జిమ్మికులు మాట్లాడి, ఈ వ్యవహారాలు మాట్లాడి, వాళ్ళ మీద వీళ్ళ మీద 2 రాళ్ళు వేస్తే తప్ప వాళ్ళకి ఓటు రావని చెప్పి ఈ రాళ్ళు వేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి బీజేపీని ఈ ఎన్నికల్లో, తెలంగాణ సంబంధించిన జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని జూబ్లీస్ ప్రజలు మర్చిపోయారు.